GoPro అండ్ డీజే లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ మోటో వ్లాగింగ్ లీడ్ చేస్తుంటే నేను Insta360నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా. టుడేస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ దట్. సో మీరు కనుక ఈ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే నా పేరు వంశీ అండ్ యూ వాచింగ్ వంశీ వెంగ్లా, వే యూ కెన్ ఫైండ్ అల్టిమేట్ ట్రావెల్ అండ్ మోటో వ్లాగింగ్ ఎక్స్పీరియన్స్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మై బిగ్గెస్ట్ హార్డ్ లిస్ట్ టు చూజ్ ఏ ఆల్ పర్పస్ కెమెరా. ఒకటి POV షార్ట్స్ తీయగలగాలి, 2 వ్లాగింగ్ స్టైల్కి సూట్ అవ్వాలి, 3 లో లైట్ కండిషన్లో కూడా బెటర్ ఇమేజ్ని ఇవ్వగలగాలి. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ POV షార్ట్స్. POV షార్ట్స్ అంటేనే యాక్షన్ కెమెరా. డెఫినెట్గా యాక్షన్ కెమెరా అనేది తయారు చేసిందే POV షార్ట్స్ కోసం. అలాంటిది ఈ మూడిట్లో ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు నేను. సెకండ్ వచ్చేసి వ్లాగింగ్ స్టైల్ అయి ఉండాలి. సో మీరు చూస్తున్నట్టయితే నేను ఈ ఎంటైర్ వీడియోని నా Insta360 ACE Proలోనే రికార్డ్ చేస్తున్నాను. నాకు ఈ 2.4 ఇంచ్ టచ్ స్క్రీన్ ఉండడం వల్ల నేను ఎంతో ఎఫర్ట్లెస్గా అండ్ కంఫర్టబుల్గా నేను నా వీడియోస్ రికార్డ్ చేసుకోగలను. అండ్ నేనేమన్నా సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలన్నా కానీ నేను ఇక్కడ టచ్ స్క్రీన్లో డైరెక్ట్గా చేంజ్ చేసుకోగలను. అదే GoPro కానీ డీజే కానీ చూస్ చేసుకుంటే కనుక మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్ చిన్న టైనీ స్క్రీన్ ఒకటి ఇస్తాడు. అందులో మనం ఫ్రేమింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అట్లీస్ట్ డీజేలో అయితే కనుక మనం సెట్టింగ్స్ ఏమైనా చేంజ్ చేసుకోవడానికి, టాగిల్ చేసుకోవడానికి ఆ టైనీ స్క్రీన్లోనే టచ్ స్క్రీన్ కూడా ఇన్బిల్ట్ ఇస్తాడు. బట్ GoProలో అయితే మాత్రం అది కూడా ఇవ్వడు. అదే ఒకవేళ GoProలో కనుక మనం సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలంటే మనం బ్యాక్ సైడ్ స్క్రీన్లోనే చేంజ్ చేసుకోగలం, ఫ్రంట్ సైడ్ అయితే అసలు చేంజ్ చేసుకోవడానికి ఉండదు. సో ఈ విషయంలో అయితే మాత్రం నన్ను GoPro చాలా 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 డిసప్పాయింట్ చేసింది. థర్డ్ వన్ వచ్చేసి లో లైట్ కండిషన్లో నాకు బెటర్ ఇమేజ్ రావాలి. అండ్ ఈ పాయింట్లో అగైన్ Insta360 అండ్ డీజే నాకు బెటర్ అనిపించినాయి. ఎందుకంటే Insta360లోను డీజేలోను 1/1/3 సెన్సర్ ఇవ్వడం వల్ల ఇట్స్ ఎ బిగ్గర్ సెన్సర్ దాన్ GoPro. దానివల్ల లో లైట్ కండిషన్లో ఎక్కువ లైట్ని తీసుకోగలిగి మనకి బెటర్ ఇమేజ్ని ఇవ్వగలుగుతుంది. అండ్ Insta360లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అది లైకాతో పార్ట్నర్షిప్ తీసుకోవడం వల్ల లో లైట్లో ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అది ప్యూర్ మోడ్ పెట్టుకుంటే కనుక మనకి డీజేలో అట్లీస్ట్ లిటిల్ నాయిస్ అయితే మనం నోటీస్ చేయగలం. బట్ Insta360లో నాకైతే ఆ నాయిస్ ఇప్పుడు దాకా ఎప్పుడు కనపడలా. సో ఇందులో ఇంకా మిగిలిన ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే కనుక దీనిలో ఫ్రీ ఫ్రేమ్ మోడ్ ఉంటుంది. ఈ ఫ్రీ ఫ్రేమ్ మోడ్ వల్ల ఉపయోగం ఏంటంటే మనం వర్టికల్ అండ్ హారిజంటల్ వీడియోస్ రెండింటిని ఎట్ ఏ టైం మనం రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ దాన్ని మనం పోస్ట్ ప్రొడక్షన్లో మనం చేంజ్ చేసుకొని వర్టికల్ కావాలంటే వర్టికల్ లాగా, హారిజంటల్ కావాలంటే హారిజంటల్ లాగా మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో నాకు నెగిటివ్గా అనిపించింది ఏంటంటే దీనికి స్టెబిలైజేషన్ మాత్రం ఉండదు. మనం ఏదైనా ట్రైపాడ్ మీద పెట్టుకొని రికార్డ్ చేసుకుంటే మనకి రీల్స్కి కానీ షార్ట్స్ కంటెంట్కి కానీ కూడా మనం ఇట్లా హారిజంటల్లో పెట్టుకొని మనం వర్టికల్ వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి టైం షిఫ్ట్ మోడ్. ఇది నథింగ్ బట్ టైం ల్యాప్స్ లాంటిది. బట్ ఏంటంటే సెంటర్లో మనకి ఫోకస్ పాయింట్స్ ఇస్తాడు. దీనివల్ల మనం ఏదైనా ఆబ్జెక్ట్ చుట్టూ తిరగడం కానీ, లేదంటే ఏదైనా ఆబ్జెక్ట్ చుట్టూ దగ్గరికి వెళ్ళడం కానీ టైం ల్యాప్స్లోనే ఒక డిఫరెంట్ లుక్ ఇస్తుంది. సో ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మనం ఏదైనా బీరోల్ లాంటి టైప్స్ మనం రికార్డ్ చేసుకోవాలంటే కనుక. అండ్ ఇంకోటి లూప్ రికార్డింగ్ అని ఉంటుంది. లూప్ రికార్డింగ్ ఏంటంటే పేరు చెప్పినట్టుగానే మనం ఏదైనా వీడియోని లూప్లో రికార్డ్ చేయాలంటే కనుక ఈ లూప్ రికార్డింగ్ని వాడుకొని మనం ఈజీగా టాస్క్ని ఫినిష్ చేసేయచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసేపటికి స్టార్ ల్యాప్స్ మోడ్ కూడా ఒక టైం ల్యాప్స్ లాంటిదే. దీనివల్ల ఉపయోగం ఏంటంటే నైట్ టైము మనం ఏదైనా స్టార్ గేజింగ్ చేయడం కానీ అలాంటి సిచ్యువేషన్లో మనకి స్టార్ మూమెంట్స్ని రికార్డ్ చేయడానికి ఈ స్టార్ ల్యాప్స్ మోడ్ అనేది ఉపయోగపడుతుంది. దీనివల్ల ఒక బ్యూటిఫుల్ ఎఫెక్ట్ వస్తుంది. మన అందరికీ తెలిసిన స్లో మోషన్ అండ్ టైం ల్యాప్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసే ఉంటారు. అండ్ దీనివల్ల మనం ఏదైనా స్లో మోషన్ వీడియో తీసుకోవాలన్నా లేదా ఏదైనా టైం ల్యాప్స్ వీడియో తీసుకోవాలన్నా కానీ మనకి ఇన్బిల్ట్ ఉండడం వల్ల మనకి పోస్ట్ ప్రొడక్షన్లో చేంజ్ చేసుకోకుండా మనం ముందుగానే ఇట్లాంటి రికార్డింగ్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఈ కెమెరాలో మిగిలిన యాక్షన్ కెమెరాలో లేని అడ్వాంటేజెస్ ఏంటంటే ఇట్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ 8K క్యాపబుల్ యాక్షన్ కెమెరా. అండ్ అగైన్ ఇట్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ AI పవర్డ్ కెమెరా. మిగిలిన GoPro అండ్ డీజేలో కన్నా ఈ రెండు నాకు అడ్వాంటేజెస్గా ఉన్నాయి. అండ్ ఇందులో ఇంకొక మంచి ఫీచర్ వచ్చేసేపటికి రికార్డ్ క్యాన్సిలేషన్ ఫీచర్ అనే ఒకటి ఉంటుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఏదైనా వీడియో రికార్డ్ చేస్తున్నారు, దానిలో చిన్న మిస్టేక్ అయింది, మీరు అది నార్మల్గా అయితే ఏం చేస్తారు, అది సేవ్ చేసి మళ్ళీ ఏదైనా ల్యాప్టాప్కో ఐప్యాడ్కో లైక్ ఫోన్కో దేనికో దానికి కనెక్ట్ చేసుకున్నప్పుడు అప్పుడు అది డిలీట్ చేసుకుంటారు.
కానీ ఇందులో అలా కాకుండా మనం రికార్డింగ్ చేసే బటన్ని లాంగ్ ప్రెస్ చేసుకుని ఉంటే కనుక మనం రికార్డ్ చేస్తున్న వీడియో క్యాన్సిల్ అయిపోయిద్ది. సో దానివల్ల ఉపయోగం ఏంటంటే మనకి మెమరీ కార్డులో ఫ్రీ స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది. వేస్ట్ ఫుటేజ్ని సేవ్ చేసుకోకుండా మనకి పనికొచ్చే ఫుటేజ్ని మనం సేవ్ చేసుకోవచ్చు. సో మీరేమనుకుంటున్నారు? Insta360 Pro కొనడం వర్త్ ఇట్ అనుకుంటున్నారా లేదంటారా? నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. నేను మీ ఒపీనియన్ కూడా తెలుసుకుంటాను. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరైనా కొత్త యాక్షన్ కెమెరా కొనాలనుకుంటే వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గురు. ఉంటాం మరే.